ఒక్క 10% అన్న ఓటింగ్ వచ్చేది చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఈ అందరు పెద్దవాళ్ళు, ఎదవరాళ్ళు, ముసలోళ్ళు, వికలాంగులు వాళ్ళందరూ ఏడుపు తగిలి చంద్రబాబు పాతాళంలో కలిసిపోతాడు, జగనో పాతాళం. ఈయన పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఒక్కటమ్మ, మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, జగన్ అన్నయ్య యేసు ప్రభు, యేసు ప్రభు. వాలంటీర్లు మా దేవదూతలమ్మ. ఆఖరగా చెప్పేది అది, మాకు దేవదూతలుగా వచ్చి తెల్లారి పాటికి వచ్చి మాకు మా తలుపు తట్టి మా చేతిలో మేము నిద్ర కళ్ళ మేము అస్వస్థతగా ఉండినప్పటికి కూడా మరలా వచ్చి ఏందమ్మా బాగాలేదా అని మమ్మల్ని బాగుపోగులు అడిగి మా చేతిలో పెట్టి వెళ్తున్నారమ్మ దేవదూతల వాళ్ళు. ఆయన యేసయ్య మాకు. అది ఏవి రాడు, ఆయన అమ్మటి తిరగడు. పవన్ కళ్యాణ్ గారు తిరిగేటట్టు అయితే ఆయన సీసాలు అవన్నీ పెట్టుకుని మొన్న ఈ మధ్య పట్టుకున్నారు సీసాలు, వ్యాను. ఎవరో పురంధేశ్వరి గారు కొడుకులంట, మరి ఈయన ఆయన పేరేంటి చంద్రబాబు గారు కొడుకులంట, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో 4 రకాలుగా కలిసి వాళ్ళు ఈ పంచేదాని కోసం అని, రేపు ఎలక్షన్ పంచేదాని కోసం అని పట్టుకుని వస్తుంటే పట్టుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఒకవేళ జగన్ గారు డబ్బులు ఒకవేళ ఇచ్చాడే అనుకో, ఓటేస్తున్నారు అని ఏదన్నా 10 రూపాయలు మా పేదవాళ్ళం కాబట్టి ఇస్తాడు, తప్పే ఉంది. నువ్వు ముందే అరేంజ్మెంట్ చేసి ఇప్పుడు జగన్ అందరికీ డబ్బులు పంచుతున్నాడు, ఈ మన దేశాన్నే ముంచేస్తాడు అని చెప్తున్నాడు. సరే అది అది చేస్తాడు, అవుతుంది. మరి నువ్వు గట్టెక్కిచ్చేవాడు ఏం చేయాలి? మంచి చేయాలిగా. అది వదిలిపెట్టి ఎందాక ఆ ఊరు అటు చేస్తున్నారు, ఈ ఊరు అటు చేస్తున్నాడు జగన్. నేను వచ్చి ఇంకా నా ఉండే వాళ్ళకి, లేని వాళ్ళకి, పుట్టిన వాళ్ళకి, పుట్టాల్సిన వాళ్ళకి కూడా ధనం దాచిపెట్టుకోవటానికని ఆయన పరిపాలనని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన మాత్రం వస్తే పరిపాలన అనేది ఉండదు. ఆయన మాకు వద్దు, జగన్ గారు కావాలి.